నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో ఈ వీడియోలన్నింటినీ చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా సబ్స్క్రైబ్ చేయించి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే ఈ రఘురామకృష్ణరాజు గారు కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఏదైతే చట్టం ఉందో ఏపీలో రాజ్యాంగంలో ఉన్న చట్టం అసెంబ్లీ సంబంధించింది, దాంట్లో ఉన్న రూల్స్ ప్రకారం 60 రోజులు స్పీకర్ గారి ముందస్తు పర్మిషన్ లేకుండా లేదా అసెంబ్లీకి ఇంటిమేషన్ చేయకుండా ఎవరైతే అసెంబ్లీకి రారో వారి పదవులు ఆటోమేటిక్గా పోతాయి అని చెప్పి, ఈ క్రమంలోనే అసెంబ్లీకి రాకపోతే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారో వాళ్ళవి కూడా పోతాయి అని చెప్పుకొచ్చారు. సో ఆయన అసెంబ్లీకి రావాలని కూడా ఈయన కోరుకుంటున్నట్టు కూడా చెప్పారు. గతంలో ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాలకి వైసీపీ వాళ్ళు ఎవరు రాలా. కొంతమంది ఏంటంటే వచ్చి బయట రికార్డ్స్లో సైన్ చేసి అసెంబ్లీలో సమావేశాలు హాజరైనట్టుగా వెళ్ళిపోయారు. కాదు ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారు వాటిని పరిగణలో తీసుకోము అని కూడా చెప్పేశారు. అసలు కొన్ని అసెంబ్లీకి రావాలి అని వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు అనుకున్న జగన్ ఒప్పుకోడు. వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. ఆయన ఎందుకు ఒప్పుకోరంటే, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే నన్ను చులకనగా చూస్తారు, నాకు మైక్ ఎవరు, నేను మైక్ తీసుకున్న కట్ చేస్తారు అని చెప్పి ఆయన వాదన ఆయనకుంది. పోనీ గతంలో ఆయన ఏమన్నా మంచిగా చేశారా? 2019 నుంచి 2024 కంటే ఇంతకన్నా దారుణంగా వ్యవహరించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారితో పాటు ఇతరులని మైక్ లేకుండా ఇష్టానుసారంగా తిట్టి ఎన్నో చేశారు ఆయన. సో అన్ని వీళ్ళు మళ్ళీ చేస్తారేమో అని చెప్పి జగన్ గారికి భయం. అసెంబ్లీలోకి వెళ్తే మైక్ ఎవరు, నేను మాట్లాడేది ఏమడదు, పైపు వచ్చి వాళ్ళు నన్ను వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, తిడుతుంటారు, ఇవన్నీ పడాలా, నాకు ఎందుకులే అని చెప్పి ఆ ఉద్దేశం మీద ఆయన అసెంబ్లీకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని చెప్పి మెరుగు పెట్టి రావట్లేదు. రూల్ ప్రకారం ఇవ్వడానికి లేదని స్పీకర్ గారు ప్రతిపక్ష నేత పోస్ట్ ఇవ్వడానికి లేదు ఆ హోదా అని చెప్పి స్పీకర్ గారు చెప్తున్నారు. సో ఎట్లా వాళ్ళు అసెంబ్లీకి రాకుండా జరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా గతంలో కూడా చెప్పారు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు, మళ్ళీ ఆయన రీసెంట్గా మళ్ళీ ఇదే కామెంట్ చేశారు. 60 రోజులు రాకపోతే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు పోతాయి. మళ్ళీ ఆ ఈ 11 నియోజకవర్గాలు ఏదైతే పులివెందులు జగన్ గారు గెలిచిన పులివెందులతో పాటు మిగతా 10 నియోజకవర్గాలు కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అని వైసీపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. సో ఇప్పుడు ఏం చేయాలి? వాస్తవానికి అయితే వైసీపీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి వెళ్ళాలనే ఉంది, అసెంబ్లీలో మాట్లాడాలని ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద ప్రభుత్వం ఫైట్ చేయాలని ఉంది. కానీ వెళ్తే జగన్ గారు ఒప్పుకోరు. వెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళు నలిగిపోతున్నారు. వాస్తవానికి మానసికంగా బాగా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. జగన్ గారి విషయంలో మరి ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అంటే వెళ్తానంటారా, లేకపోతే అంటే మళ్ళీ కొద్ది రోజుల్లో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, సమావేశాలు కాదున్నాయి. అదే ఈ సమావేశాలు ఎక్కువ రోజులు జరగవు కాబట్టి ఈ సమావేశాలు హాజరు కాకుండా ఆ తర్వాత వచ్చే సమావేశాలు కూడా హాజరు కాకపోతే 60 రోజులు కంటిన్యూగా, అప్పుడు ఖచ్చితంగా ఏదైతే రఘురామకృష్ణరాజు గారు చెప్పారో అదే జరిగే అవకాశం ఉంది. సో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విషయంలో ఎమ్మెల్యే చెప్పేది వింటారా, లేదా ఆయన ఏదైతే మొండిగా అనుకున్నారో అట్లాగే ముందుకు పోతారనేది మనం వేచి చూస్తే మనకు అర్థం అవుతుంది.